ఏది పెడితే తింటాడు అంటే అది మంచి లక్షణం కాదు. కానీ అగ్నిభట్టారకుడు దేన్నైనా భక్షిస్తాడంటే అగ్నిభట్టారుడు గొప్పవాడే. కనుక ఈ లక్షణాలు సామాన్యులకుంటే బాగుండవు. ఎందుకంటే గొప్ప బైరాగి గొప్ప యోగి అంటే పండించి దండం పెడతాం కానీ పిల్లనిస్తారు ఎవరైనా. కానీ ఈ సులక్షణాలన్నీ ఉన్నవాడు ఎవరంటే పరమేశ్వరుడయ్యా. అతడు ఈమెకు భర్త కాబోతాడు అనగానే అమ్మాయి అని వీళ్ళకి ఆనందం కలిగింది. ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే ఈ మధ్య హిమవత్పర్వతాల్లోకి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన కూడా ఏమి అరగనొట్టించుకొని తపస్సు కూర్చున్నాడు. చూడండి, ఆవిడ అక్కడ పుట్టిందని తెలిసి. అంతకుముందు ఎక్కడో కామాక్షాపీఠంలో ఉన్నవాడు అక్కడికి వచ్చి కూర్చున్నాడు. వెంటనే ఇప్పుడు ఏం చేయాలని హిమవంతుడు ఆలోచించి అమ్మాయితో పాటు వెళ్ళి, అంటే ముందు ఆయన వెళ్ళి నమస్కారం చేశాడు ఎవరికి? శివుడికి. మీరు మా పర్వత శ్రేణికి వచ్చారు కనుక మేము ధన్యులమయ్యాం. మీ వంటి వారు వచ్చి తపస్సు చేసుకోవడానికి వచ్చారు అంటే నా పర్వత కులమే ధన్యమైపోయింది. అలాంటి మీకు ఈ గృహస్థుగా అంటే పర్వతమంతా నా స్వరూపం గనక నేను చెయ్యవలసినవి ఏవైనా కైంకర్యములుంటే చెప్పండి, మాకు ఆజ్ఞాపించండి అంటే శివుడు చూసో మందహాసం చేసి నాకేమీ చెయ్యక్కర్లేదు, తపోభంగం కలగకుండా చూసుకో చాలు, ఎందుకంటే నా ప్రమదగణాలు నాకున్నాయి, నా తపస్సు నాకున్నది అన్నాడు. ఇక్కడ రోజు వచ్చి దర్శనం చేసుకోవచ్చా అని అడిగాడు. సరే కానీ అన్నాడు. రోజు వస్తున్నాడు. కొద్దిగా కొన్ని రోజులు వచ్చిన తర్వాత అమ్మాయిని పట్టుకొచ్చాడు. ప్రధానికి ప్లానింగ్ ఉంటుంది, ప్రణాళిక. తీసుకొచ్చి నమస్కారం చేస్తే శివుడు చూశాడు, ఈమె మా అమ్మాయి అండి, పేరు పార్వతి అండి, సంతోషం, వెళ్ళిరండి అన్నాడు. రేపటి నుంచి మా అమ్మాయిని కూడా సేవకు తీసుకురావచ్చా అని అడిగాడు. ఒక్కసారి చూసి, తపస్సులు యోగులు స్త్రీలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే స్త్రీ ప్రధానంగా మాయతో అవిద్యతో ఉంటుంది, ఆకర్షణ కలుగుతుంది. తపస్సులు భంగం కలుగుతాయి. అందుకే మాయాస్వరూపిణి అంటే ప్రకృతి స్వరూపిణి స్త్రీకి యోగులు దూరంగా ఉండాలి. శివుడి కోసం కాదు, లోకానికి చెప్తున్నాడు ఆయన. సాధన దెబ్బతింటుంది. కాంతా కనకం వీటికి దూరంగా ఉంటే కానీ సాధన జరగదు. అందుకే నువ్వొక్కడివేరా, ఈమెను మాత్రం తీసుకురాకు అనగానే ఎంతో ప్రణాళికతో వచ్చాడు. మొదట్లోనే దెబ్బతింది.